శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే రాశి ప్రకారంగా శనైశ్వరునికి సంబంధించి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే, గురువు వృషభ రాశిలో వక్రగతిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధుడు ధనుర్రాశిలోను, రవి మకరంలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఈరోజు ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన, అలాగే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. మీ భార్యాభర్తలు గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోందని కూడా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న మార్పులు కానీ, చేర్పులు కానీ అవన్నీ మీకు శుభ ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలమైన మార్పులు ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మేషరాశి వారు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన వీరికి ఆర్థిక పరంగా మంచి ఉన్నతమైన స్థితిగతులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి ఈరోజు కనుక మనం పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కనుక ఆర్థికపరమైన మార్పులు చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏదైనా సరే కొంతవరకు ఎక్కడైనా పొదుపు పాటించాలి అని ప్రయత్నం చేస్తున్నా అవి మీకు శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు సంతానానికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పు కనిపించటం లేదు. ఉద్యోగస్తులు చాలా వరకు పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి వారు ఉన్న ప్రదేశంలో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటికి వస్తారు. అలాగే ఆర్థికంగా రుణ ఒత్తిళ్లు కొంత అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం లేదా వినటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలగటంతో పాటు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కూడా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి ప్రయాణాలు చేస్తున్న వారికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన మార్పులు ఉండటం, అలాగే ఆర్థికంగా అనుకూలత ఉండటం వలన ఉద్యోగస్తులు కూడా చాలా ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి అనేది ఉండటం వలన వ్యాపారస్తులు కూడా ఆనందంగా ఉంటారని మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క
సంతానానికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అలాగే మీ సంతానము గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన, అలాగే వినాయకుడి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగాను అలాగే కుటుంబ పరంగాను చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఇళ్లకి సంబంధించి కొంతవరకు మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇల్లు మారే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఇంటికి సంబంధించి కొంత ఏదైనా రిపేరింగ్ వర్క్ లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు ఏమైనా వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. స్త్రీలకి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా సానుకూలంగా పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశం గోచరిస్తోంది. అలాగే వీరికి వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉండటం వలన వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు శివాష్టకం చదవటము, శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి చుట్టూరా ప్రదక్షిణలు చేయటము, కొబ్బరికాయ కొట్టడం వలన వీరికి శారీరక పరమైన పీడ ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా వారు చేస్తున్న చోట వారికి సానుకూలంగా ఉండటంతో పాటు వారితో పాటు పనిచేస్తున్న సహోద్యోగులు కూడా వారితోటి మంచిగా మాట్లాడటం కానీ లేదా వీరి పనిని వారు కూడా కొంతవరకు తీసుకొని పూర్తి చేయటం కానీ వీరిని ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బంధుమిత్రుల్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది. తీర్థయాత్రలకు వెళ్ళాలని ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులు చక్కగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలంగా ఉండటంతో పాటు వారి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈరోజు మీకు తగిన ఫలితం ఇస్తాయని మనం చెప్పుకోవట్లేదు. సంతానానికి మాత్రం ఈరోజు మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఈరోజు సూర్యాస్తమం కానీ లేకపోతే సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. అలాగే సూర్యుడిని ఆరాధించటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించటం, అలాగే ఎవరైతే ఉన్నతాధికారులతో ఇబ్బంది పడుతున్నారో మీరు మీ ఉన్నతాధికారులతోటి కూర్చొని మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. అలాగే వారు కూడా మీ ఇబ్బందిని గ్రహించి దానికి అనుగుణంగా వారు మసులుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులు కనుక వారి వ్యాపారం గురించి మార్పులు చేయాలనుకుంటే అవి ఆర్థికంగా గనక ఉంటే అవి వీరికి శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో పాటు ట్రేడింగ్ చేస్తున్నారో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి ఈరోజు కొంతవరకు ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వారు అనుకున్న విధంగా వారికి ఆర్థికంగా కూడా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కన్యారాశి వారు ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటము లేదా వినటము చేయటం వలన, అలాగే కందులు దానం ఇవ్వటం వలన రుణ ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అలాగే ఎవరితో అయితే మీరు మాటామంతి చేస్తున్నారో వారు మీకు సమయానికి మాట్లాడకపోవటం వలన, లేకపోతే వారు మిమ్మల్ని కలవకపోవటం వలన మీరు కొంతవరకు నిరాశకి గురవుతూ ఉంటారు. అయితే బంధుమిత్రుల్ని కలవటం లేకపోతే వారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా అభిలాషిస్తూ ఉంటారు.
అయితే వీరితోటి మీరు సమయం గడపలేకపోవటం మీకు కొంత నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క సంతానము ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నారో వారు మాత్రం కొంత ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ వినటం కానీ చేయటము, లక్ష్మీదేవిని బిల్వదళాలతోటి పూజించటం వలన వీరికి సకల శుభాలు కలగటంతో పాటు ఆర్థిక పరంగా కూడా వీరికి పురోగతి అనేది కలుగుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు మాత్రం ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఉండటం కానీ లేకపోతే కొంతవరకు ఆహారపరంగా వీరు కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ ఆరోగ్యపరంగా కూడా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి వారి ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి. ఉద్యోగస్తులకి పెద్ద మార్పు చేర్పులు ఏవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా పెద్ద మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్న ఈ ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవటం వలన లేకపోతే హాస్పిటళ్ళకి వెళ్ళటం వలన వీటి సమస్యల వలన కొంత ఖర్చు కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. భార్యాభర్తలలో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే దుర్గాదేవి దర్శనం చేసుకోవటం వలన నిమ్మకాయ దీపం పెట్టడం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు కొంత ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి అనేక విషయాలలో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో పాటు వీరు పెట్టుబడులలో కొంతవరకు ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. సంతానానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు పనిచేస్తున్న చోట ఆనందంగా ఉండటం, అలాగే పనులన్నీ కూడా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత చిన్న చిన్న ప్రయాణాలు ఉన్నా కూడా ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బంది అనేది గోచరించటం లేదు. ఇంకా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి కూడా వారికి సమయానుకూలంగా ఆర్థికంగా అనుకూలత లభించడంతో పాటు వారికి వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ధనుర్రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని స్తుతించటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి జరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు వీరు పురోగతి వైపుగా వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా వారి పెట్టుబడుల గురించి ఆలోచన చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అయితే ముందరే పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అలాగే మీ సంతానానికి చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానము ఉద్యోగంలో వారికి మార్పులు ఉండటం కానీ లేకపోతే వారికి ఉద్యోగంలోనే మంచి ఆర్థికంగా అనుకూలత ఉండటం కానీ మిమ్మల్ని సంతోషానికి గురి చేస్తూ ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రం కొంత నిరాశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటము, అలాగే ఈశ్వరుణ్ణి బిల్వదళాలతోటి పూజించటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ అలాగే ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ బంధుమిత్రుల్ని కలవటం కానీ పెద్దల అనుమతి తీసుకోవటం కానీ లేకపోతే పెద్దలని
దర్శించుకోవటం కానీ గురువుని దర్శించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు గారు చెప్పిన మాటని శిరసా వహిస్తారు. అలాగే మీ తల్లిదండ్రులు చెప్పిన మాటను కూడా గౌరవిస్తారు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులకి కూడా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు వీరు పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా పురోగతితో పాటు వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుంభరాశి వారు ఈ రోజు దుర్గా అష్టోత్తరం చదవటం, అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి పూజించటం, అలాగే అమ్మవారికి ఈ రోజు పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు కొంత శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. దీంతో పాటు కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికైనా ఆర్థిక సహాయం గనక చేస్తుంటే అటువంటి ఆర్థికపరమైన విషయాలలో మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారు చెప్పిన సమయానికి మీకు ధనం ఇవ్వకపోవటం వలన మీరు కొంత వారితోటి మనస్పర్ధలు పెంచుకోవటం కానీ, లేకపోతే వాళ్లతోటి వాదోపవాదాలు పెట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ముందుకి వెళ్ళకపోవటం కొంతవరకు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా వారు ఆశించిన విధంగా వ్యాపారం నడవటం లేదు అని చెప్పి కొంత వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే వ్యాపారానికి సంబంధించి కొన్ని మార్పులు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.